జంచుగడ్డలు ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇవి ఎక్కువ మందికి జంచుగడ్డ అంటే తెలియకపోవచ్చు. స్వీట్ పొటాటో అంటే అందరికీ తెలుసు. ఇది కొద్దిగా డిఫరెంట్గా తయారు చేస్తాం. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా స్వీట్ పొటాటో తీసుకోవాలి. అదే జంచుగడ్డల్ని ఇలా పెద్దవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా పెద్దవే తీసుకున్నాను. తర్వాత వీటిని కొంతమంది ఉడకబెడతారు. సో నేనైతే కొద్దిగా డిఫరెంట్గా ఇలా బొగ్గులు తీసుకొని బొగ్గులు బాగా మండిన తర్వాత చూడండి, బొగ్గులు బాగా ఎర్రగా ఇలా కాలాలి. సో ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం ఇందాక తీసుకున్న జంచుగడ్డల్ని ఇలా బొగ్గుల మధ్యలో పెడతాము. బొగ్గులు బాగా ఎర్రగా కాలితేనే అప్పుడు జంచుగడ్డ అనేది బాగుంటుంది. సో ఇలా జంచుగడ్డల్ని అందులో పెట్టి చిన్నగా 4 సైడ్స్ మొత్తం చుట్టూ దూరగా కాల్చుకోవాలి. తింటుంటే రుచి ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే ఇంకా చెప్పలేము, అది ఉడికే కొద్దీ సూపర్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. సో బొగ్గుల మీద ఇలా చిన్నగా దూరగా కాల్చుకోవాలి. అప్పుడే తింటుంటే చాలా యమ్మీగా ఉంటుంది. అది 2 డేస్ నా ఏం కాదు, చాలా బాగుంటుంది. సో బొగ్గులు గాలి ఆరిపోతుందని చెప్పేసి ఇట్లా అప్పుడప్పుడు ఇలా దానికి గాలిస్తున్నాను, ఇలా అట్టముక్క తీసుకొని. సో ఇది ఎక్కువ స్వీట్ పొటాటో బయట తక్కువ రేట్ దొరకడము, ఉడకబెట్టిన దొరుకుతాయి. సో ఇదైతే రుచిగా ఉంటుంది, తింటుంటే తినాలనిపిస్తుంది. అండ్ కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది, స్లోగా కాలుతాయి కదా బొగ్గులతో. సో ఇవైతే కొద్దిగా లేట్గానే కాలుతున్నాయి. చూడండి ఎంతసేపటికి ఒక సైడ్ ఎంత స్లోగా కాలుతాయంటే చాలా స్లోగా. సో పొరపాటున మాత్రం వేలు పెట్టకండి, వేలు అక్కడికి కాలిపోతుంది. సో చూడండి ఇలా ఎర్రగా కాలినప్పుడు ఇలా 4 సైడ్స్ వాటిని చుట్టూ తిప్పుతూ చిన్నగా కాల్చుకుంటేనే అప్పుడే తింటుంటే చాలా యమ్మీగా ఉంటాయి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తాయి, అంత రుచిగా ఉంటాయి. సో చూడండి ఇలా బొగ్గులు ఎర్రగా కాలాలి. సో లైటింగ్ లేదని చెప్పేసి నేను లైట్ ఆఫ్ చేసి మరీ తీస్తున్నాను. సో ఇలా బాగా చుట్టూ కాల్చుకున్నాను. సో సగం అయితే కాలిపోయాయి, ఇంకా కాలాలి. సో ఇలా తింటే పచ్చి పచ్చిగానే ఉంటాయి, రుచిగా ఉంటాయి, ఇంకా దూరగా కాలాలి. సో చూడండి లాస్ట్ది కొద్దిగా కాలిపోయింది, ఇదేమో పెద్దది కాలలేదు. సో చిన్న చిన్న వాటికంటే ఇలా పెద్దవి తీసుకుంటే బాగుంటుంది కాలడానికి. సో కొన్ని అయితే కాలినాయి, ఇంకా కాలాలి బాగా. సో ఇవి తక్కువ ఇళ్ళల్లో చేసుకోవడం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ బయట అందరూ చాలా ఉడకబెట్టుకుంటారు. సో బయట దొరకడం ఇవి రేరు, అదర్ కంట్రీస్లో బాగా దొరుకుతాయి ఇవి. సో చూడండి ఇలా ఒక్కొక్కటి కాలుతున్న వాటిని నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇలా నేను చేసిన విధంగా ఇలా బాగా దూరగా కాలాలి. సో ఇలా దూరగా పట్టుకుంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది. సో అలా కాల్చుకోవాలి బాగా దూరగా. సో తర్వాత ఇలా కాలిన వాటిని ఒక్కొక్కటి రిమూవ్ చేస్తున్నాను. చూడండి ప్లేట్లో పెడితే ఎంత బాగున్నాయో కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. కొద్దిగా చల్లగా అయితే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటాయి. చుట్టూ ఇలా పొట్టు తీసేయాలి, అలానే తినకూడదు. సో చుట్టూ మొత్తం పొట్టు తీయాలి. చూడండి ఎంత బాగుందో, నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దాం, నేనైతే ఆపలేకపోతున్నాను, ఫాస్ట్గా తినేద్దాం అంటాను. చూడండి లోపల ఎంత ఎర్రగా దూరగా కాలిందో కదా. సో ఇలా దూరగా కాల్చుకోవాలి. సో ఎలా తీయాలో కూడా చూపిస్తాను. సో చుట్టూ చూడండి ఎంత బాగుందో, లోపల కొద్దిగా గట్టిగా కూడా ఉంటుంది, కొద్దిగా సేపు చల్లారితే బాగుంటుంది. వేడి వేడిగా కంటే కొద్దిగా చల్లగా అయితే టేస్టీగా ఉంటుంది. సో చుట్టూ ఇలా పొట్టు తీసుకోవాలి. సో నేనైతే అస్సలు ఆగలేకపోతున్నాను, చూస్తుంటే యమ్మీగా ఉంది, ఎప్పుడెప్పుడు తినేద్దాం. నేనైతే అప్పుడే ఖాళీ చేసేసాను. సో అంత టేస్టీగా ఉంటాయి, ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. స్వీట్ పొటాటో తయారైపోయాయి.